మనం ఇప్పుడు బళ్ళార్లో ఉన్న నా ఫేవరెట్ చాట్ బండి దగ్గరకు వచ్చేసాం. ఇది బళ్ళార్లో విద్యానగర్ చర్చ్ పక్కన ఉంటుంది. ఇది నా ఫేవరెట్ చాట్ బండి అనమాట. బళ్ళార్లో ఉంటే గన వీక్లీ వన్స్ అయితే రాను, కానీ ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తాను. ఏమేం చేస్తారన్న చెప్పండి సార్, చెప్పండి. ఇక్కడ సండేస్ రావాలండి, ఒక ప్లేట్ గోబీ కాదు కదా, ఒక ముక్క గోబీ కూడా దొరకదు, అంత క్రౌడ్ ఉంటుంది సండేస్ అయితే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ బండి? 27 ఇయర్సా? వాయమ్మో. కొత్తగా చాట్ ఉందా? ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను మాత్రం కంపల్సరీ గోబీయే తింటాను. గోబీ నా ఫేవరెట్ చాట్ ఐటమ్. కానీ ఈసారి మాత్రం నేను ఒక ప్లేట్ సేవ్ పూరి చెప్పాను. నా కోసం సేవ్ పూరి రెడీ చేస్తున్నారు చూడండి. లేట్ నైట్స్ నేను మా అత్త వచ్చి అప్పుడప్పుడు తింటుంటామండి ఇక్కడ. అంకుల్ గోబీ ఎట్లా ఉంది? రెగ్యులర్గా వీక్ 1 టైం. పానీపూరి వేసే పూరీస్లని మధ్యలో పగలగొట్టి దాంట్లో ఇంత ఆలు చాట్ వేసి పెరుగు, టమాటా సాస్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మసాలా, చాట్ మసాలా అన్ని రకాలుగా వేసి మళ్ళీ కాస్త ఆలు చాట్ వేసి దానిపైన ఆనియన్స్ ప్లస్ కొత్తిమీర, కాసింత చూడువ అన్నీ వేసి లాస్ట్కి సేవ్ మాత్రం దట్టిచ్చేసాడండి. నాకు అట్లా సేవ్ ఉంటే చాలా ఇష్టం. మళ్ళీ ఆనియన్స్, టమాటాస్, మళ్ళీ కాసంత సాస్ వేసి ఇచ్చాడు. అసలు ఆ ప్లేట్ చూడండి, ఎల్లో కలర్ఫుల్గా నిండిపోయింది. దీంట్లో పూరీస్ ఎక్కడున్నాయో వెతుక్కోలేకపోయామండి. కానీ మాత్రం స్పూన్ ఇచ్చాడు కదా, కాస్త అడ్జస్ట్ అయ్యి తినేసాం. ఇప్పుడు గోబీ ప్లేట్స్లలో వేస్తున్నాడు. సర్వింగ్ చూడండి. ఇక్కడ మాత్రం హైజీన్ మెయింటైన్ చేస్తారండి. చేతులకు గ్లౌజులు వేసుకోకపోయినా బండి మాత్రం నీట్గా ఉంటుంది. అదిగో చర్చ్, విద్యానగర్ చర్చ్ అనమాట. దానికి బయట కాంపౌండ్ వాల్ బయటనే ఉంటుంది ఈ బండి. ఎవరన్నా సరదాగా బయటకు వచ్చినప్పుడు ఇక విద్యానగర్ సైడ్ వస్తే గిన ఈ చాట్ బండిని మిస్ అవ్వకండి. సూపర్గా ఉంటాయి చాట్ ఐటమ్స్. లాంగ్వేజ్ ఏం లాంగ్వేజ్? రాజస్థాన్. ఎంబీఏ చేసి చాట్ బండి. మంత్లీ ఎంత వస్తుంది ఈ చాట్ బండితో? మంత్లీ ఎంత వస్తుంది? 50,000. అయ్యయ్యో, ఏమంటారు, ఒక శాలరీ కూడా లేదు వీళ్ళది. మాత్రం ఇక్కడ అన్న వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. థ్యాంక్ యూ అన్న.